నమస్తే. మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ త్రిపుర రహస్యం అనేది చెప్పుకున్నాం కదా నిన్న. ఏంటి మొట్టమొదటిది వచ్చేమో మహత్యం గురించి, 2 జ్ఞానం గురించి, 3 యాక్షన్ అంటే చర్య. వాటికి చెప్పున్నది మహత్యం గురించి ఏదో కొద్దో గొప్పో ట్రేస్ అయినట్టున్నాయి. కాకపోతే దానికి ఎవరు పెద్దగా ఎక్కువ వ్యాఖ్యలు రాసినట్లేరు. రెండోది వచ్చి మాత్రం పుష్కలంగా మనకు అర్థమయ్యేట్టుగా ఇంగ్లీష్తో సహా రాసిపెట్టినటువంటిది త్రిపుర రహస్యం, జ్ఞానకాండ. మూడోది వచ్చి చర్యకు సంబంధించింది కూడా పెద్దగా లేదు, కానీ ఏదో ఉపాసన రూపంలో చెప్పటం జరిగింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి మన మన భగవత్తుడి దయ వల్ల మనకిక్కడ అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే స్పిరిచువల్ సైన్స్ అనేది ఒక పెద్ద మహాసముద్రం. అంటే దాని చిన్న బిందువు అంత అర్థం చేసుకునేటువంటి శక్తి కూడా లేదు. అంటే ఇప్పుడు మనం తీసి చూస్తుంటే ఓహో ప్రతిదానికి ఇంత జ్ఞానం ఉందా, ఇంత జ్ఞానం ఉందా అనిపిస్తుంది. ఇప్పుడు మనకేంటి, మూలం అన్నిటికీ వేదాలే. వేదం అంటే ఏంటి తెలుసుకోవటం. వేదాల్లో ఏం చెప్పారు, కర్మకాండ చెప్పారు, జ్ఞానకాండ చెప్పారు, ఆ తర్వాత మంత్రాల గురించి చెప్పారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మన ఋషులు గ్రహించింది కూడా ఏంటి, మన దగ్గరనే కాకపోయినా మన దగ్గర ఒక జ్ఞానం ఉంది, అర్థం చేసుకునే శక్తి ఉంది, తర్వాత మనం ఉండటం అనేటువంటి వ్యవహారం ఉంది. దీన్ని మనం ఎవరి ముందు మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నేనున్నా లేదని నేను ఎవరిని అడుగుతాను, అడగాల్సిన అవసరం లేదు. నేనున్నానని నాకు తెలుస్తుంది. నేను ఎలా ఉన్నాను, ఒక ప్రాణం ఉండబట్టి ఉన్నాను. అలాగే సృష్టి కూడా ఏంటి, ఒక నిరాకారమైనటువంటి వ్యక్తంలో నుంచి అంతా వ్యక్తమైంది అని దానికి ఏం పేర్లు పెట్టారు వీళ్ళు. శుద్ధ చైతన్యం అన్నారు, బ్రాహ్మణ్ అన్నారు, పరమాత్మ అన్నారు, భగవాన్ అన్నారు. అల్టిమేట్ ఏంటి, ఎక్కువ చెప్పిందల్లా ఏంటి, మనకి వేదాల్లో ఉపనిషత్తుల్లో జ్ఞానం గురించి ఎక్కువ చెప్పటం జరిగింది. దీనికి ఆపోజిట్గా జ్ఞానంతో పాటు మన దగ్గర ఉన్నది వండర్ఫుల్గా ఉంది. అసలు నిజం చెప్పాలంటే శక్తే కదా. ఈ శక్తి గురించి కూడా చాలా వాళ్ళు పరిశోధనలు చేశారు, విచారణ చేశారు, అనుభవానికి తెచ్చుకున్నారు. అది వివరించడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పుస్తకం ఏంటి, త్రిపుర రహస్యం. ఇది జ్ఞానానికి వెళ్ళబోయే ముందర ఈ త్రిపుర రహస్యం అనేది పేర్లు ఎట్లొచ్చాయి మనం వింటుంటాం కదా. శ్రీ విద్య అండి, శ్రీ విద్య ఉపాసకులండి, వీళ్ళు చండీ ఉపాసకులండి, వీళ్ళు లలిత ఉపాసకులండి అంటుంటారు. అల్టిమేట్ ఏంటి, మొట్టమొదట ఇప్పుడు ఈ సిద్ధాంతంలో కూడా సిద్ధాంతం అన్ని చోట్ల పేర్లు మారుతాయి తప్ప సిద్ధాంతమే మారడల్లా. ఇక్కడ కూడా ఒక నిరాకారమైనటువంటి దానికి ఒక శక్తి అన్నారు, శివ అన్నారు, ఒక చైతన్యం అన్నారు, దాని నుంచి సృష్టి వ్యక్తమైందని ఇక్కడ కూడా చెప్తున్నారు. మళ్ళీ అల్టిమేట్ ఏం చెప్తున్నారు, డెస్టినేషన్ వచ్చి మనం కూడా ఆ నిరాకారమైన స్థితి అంటే ఇప్పుడు అక్కడ బ్రాహ్మణ్ అని అక్కడంటే ఇక్కడ శక్తి అంటే ఆ నిరాకారమైన శక్తికే మనం వెళ్ళడం అనేటువంటి విషయాన్ని డెస్టినేషన్ కూడా చెప్పారు. ఇక్కడ ఏంటి, ఈ త్రిపుర రహస్యం అంటే ఈ అమ్మవారికి సాధనకి మొత్తం మూడు పేర్లు పెట్టారు. ఏంటది, ఫస్ట్ ఏమన్నారు, కడియో కాళీ అన్నారు, తర్వాత కడి, హడి, సాడి అన్నట్టు 3 పేర్లు ఉన్నాయి. ఏంటి కడి అంటే ఏంటి, ఇక్కడ మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరితో పాటు మళ్ళీ ఎవరు నందీశ్వరుడు, ఆ తర్వాత ఏంటి మళ్ళీ ఇంద్రుడు వీళ్ళందరూ కలిపి ఇది ఉపాసన చేశారు అన్నారు. దీనికి దీని సిద్ధాంతం ఏం చెప్పారు, ఫస్ట్ కృష్ణ అన్నారు, రెండో పేరు సుందరి అన్నారు. ఇదేంటి, ఇది కొంచెం కడి అనేది కొంచెం అంటే నార్మల్గా చేసుకునేది. చివరికి దీనికి ఏం పేరు తీసుకొచ్చేశారు, ఈ సుందరి ఈ కృష్ణ తీసుకొచ్చి దీనికి చిన్నగా దానికి కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు వీటిని ఏమంటారు, ఆచారాలు అంటారు, సాంప్రదాయాలు అంటారు. ఎవరు ఏది నమ్మితే దాని మీద చేసుకుంటూ పోయినటువంటి వ్యవహారం అంటారు. అల్టిమేట్గా ఏంటి, ఇక్కడంతా కూడా శివ శక్తి అనేటువంటి 2 పదాలు వాడుకున్నారు. ఇక్కడ ఇది ఎంతవరకు డైల్యూట్ చేసుకొచ్చారు, చివరికి దీనికే శ్రీ విద్య ఉపాసన అని పేరు పెట్టుకున్నారు. అంటే ఏంటి, పాతకాలంలో ఉన్నటువంటి సుందరి త్రిపుర ఆ పేర్లన్నీ పోయి శ్రీ విద్య ఉపాసన అనేటువంటి స్థితికి వచ్చారు. అది రెండోది ఏంటి, హడి అన్నారు. ఈ హడిలో ఏంటి, ఇక్కడ త్రిపుర సుందరి అన్నారు, త్రిపుర సుందరి అన్నారు, అన్నీ పోయి ఇక్కడికి వచ్చి ఏం పేరు పెట్టితో నిలిచిపెట్టిపోయారు. ఇక్కడ లలిత ఉపాసన అన్నారు. ఈ లలితకి సంబంధించినటువంటి మంత్రాలన్నీ రాసింది ఎవరు, హయగ్రీవాచార్య గారు రాశారు. దీనికి వీళ్ళందరికీ మూలం ఎవరు, ఈ శివశక్తికి ఇక్కడేమన్నారు, శక్తి శివ అన్నారు. అంటే ముందు శక్తి తర్వాత శివ అన్నారు. అంటే అల్టిమేట్ ఏం లేదప్పా, వాళ్ళు పేర్లు మార్చారు, ఉన్నవి 2. ఒకటి జ్ఞానము, రెండోది మన శక్తి పెంచుకుంటే జ్ఞానం మనకి ఎక్స్పాండ్ అర్థం చేసుకుంటాము. మనం జ్ఞానస్థితిలో ఉంటే టెన్షన్ లేకుండా ఉంటే శక్తి పెరుగుతుంది. అల్టిమేట్గా 2 ఒకటే, సత్ చిత్తు. ఇది లేనిది అది లేదు, అది లేనిది ఇది లేదు. అంటే జ్ఞానము శక్తి ఉండబట్టే మనం ఉన్నాం, జ్ఞానము ప్రాణం ఉండబట్టే ఉన్నాం. ఆ ప్రాణాన్ని శక్తి అన్నారు. కాకపోతే ఒకటేంటి,
ఒక్కసారి శక్తి ఉన్న తర్వాత మనం ఊరుకోం, అంతే కదా. ఒకవేళ జ్ఞానం ఉండి లోపల ప్లాన్లు పెడుతున్నా మనకు చేయగలిగిన శక్తి, ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ ఉందనుకో, అది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎక్స్పాన్షన్కి అన్ని పేర్లు పెట్టారు అమ్మవార్లు. ఎంతమంది కాళి, చండి ఇన్ని పెట్టి తర్వాత మళ్ళీ సిద్ధాంతాలు ఏం పెట్టారు. మొదటిదేమో దక్షిణాచారం అన్నారు, మిగిలిన వచ్చి 3 ఆచారాలు చెప్పారేంటి, కౌడాచారం, వామాచారం, ఇంకోటి ఏదో మొత్తం మీద 3 ఆచారాలు. ఈ 3 ఆచారాలు మళ్ళీ ఎట్లా వాళ్ళ వాళ్ళ శక్తిని పెంచుకోవటానికి, వాళ్ళ వాళ్ళ పర్సనల్ కోరికలు పెంచుకోవటానికి అన్నీ చేసుకుంటూ పోతున్నారు. ఇదంతా కూడా మంత్రం. ఇప్పుడు ఇక్కడ వచ్చేంటి, దక్షిణాచారం వచ్చేంటి, కొంచెం జ్ఞానానికి సంబంధించి మళ్ళీ శివశక్తుల్లో కూడా దక్షిణాచారం వచ్చి, ఇప్పుడు దక్షిణామూర్తి శ్లోకాలు ఇవన్నీ వస్తాయి కదా. మన శంకరాచార్య గారు ఇక్కడ కూడా మళ్ళీ వీటన్నిటికీ ఆయన భాష్యం రాసి, అక్కడ భగవద్గీత ఎలా రాసి చెప్తున్నాడో, బ్రహ్మసూత్రాలకు ఎలా భాష్యం రాసి ఆయన చెప్పాడో, మళ్ళీ ఇక్కడ కూడా 4 పీఠాలు వేసి అమ్మకు సంబంధించింది కూడా ప్రచారం చేయడం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ ఇది అనమాట. అంటే ఇప్పుడు మనకి తెలిసినవేంటి, ఇప్పుడు ఈ లలిత అమ్మవారు, లలితా త్రిపుర సుందరి కానీ, అక్కడ శ్రీ విద్య ఉపాసన కానీ, రెండు కూడా బేసిక్గా శివుడు శక్తి వాటికి సంబంధించినటువంటి ఆచారాలు అంతే, అవి జరుపుకుంటూ పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చేసుకుంటున్నటువంటి మన ఇదేంటి, ఇప్పుడు ఈ 2 కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, మళ్ళీ ఈ బాలా త్రిపుర సుందరి నుంచే వచ్చాయి. బాల అంటే మొట్టమొదటి వచ్చింది, తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంకో రకంగా అమ్మవారిని అంటారు, అట్లా రకరకాలుగా చూపించడం జరుగుతుంది. ఇదంతా కూడా జస్ట్ మనం అర్థం చేసుకోవటానికి పెడుతున్నటువంటి భౌతికం. కాకపోతే మనం ఇందులో గ్రహించాల్సింది ఏంటంటే, త్రిపుర అంటే ఏంటి, అక్కడ మనకు వేదాంతంలో ఏం చెప్పాడు, ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్న సృష్టి వ్యక్తమైందంతా ప్రకృతి, సత్వతమో రజోగుణాలు అన్నాడు. ఇక్కడ త్రిపురకి ఏం చెప్తున్నాడు, ఇక్కడ త్రిపుర అంటే కూడా 3 అంటే ఈ అమ్మ శక్తి, ఈ చిత్శక్తి, ఈ అంతే కదా, ఈ శక్తి మళ్ళీ అక్కడ కూడా నిరాకారమే, ఇది అన్ని చోట్ల ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. ఆ అన్ని చోట్ల ఉండే పురాలు ఏంటి, వాళ్ళు ముఖ్యంగా తీసుకుంది ఇక్కడ కూడా ఏమంటారు దాన్ని, సుషుప్తి, తర్వాత స్వప్నం, తర్వాత జాగ్రత్త అవస్థ, అంటే వీటిని అవస్థాత్రయం అంటారు. ఈ 3 స్థితుల్లో మనతోటి అమ్మ శక్తి ఉన్నది, అంటే ప్రాణం ఉన్నది. ఉండబట్టే కదా మనం ఉన్నాం. రాత్రిపూట మనకి ఏ ఆలోచనలు లేకపోయినా మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి వల్లనే మళ్ళీ మనం పొద్దున్నే లేవగలుగుతున్నాం. ఇక్కడ మళ్ళీ ఈ అవస్థాత్రయంలో ఈ 3 స్థితుల్లో అమ్మ మనతోనే ఉంది. తర్వాత స్థూల, సూక్ష్మ, కారణం అన్నాం. స్థూల శరీరం అంటే మన శరీరం, సూక్ష్మ శరీరం అంటే మన లోపల ఉన్నటువంటి మన ప్రాణం, మనసు. కారణ శరీరం అంటే మనకి ఎందుకున్నాము ఏంటి తెలియకుండా ఉన్నటువంటి ఒక తత్వం అనమాట, అది కారణం. కానీ అంటే కారణం అంటే మళ్ళీ ఏంటి, కారణం అంటే మళ్ళీ అజ్ఞానం అంటే అలా తీసి పడేస్తాం. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా 3 స్థూల, సూక్ష్మ, కారణ. మళ్ళీ ఇంకా ఏం చెప్పాడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయ. మళ్ళీ ఇక్కడేంటి, మళ్ళీ ఇక్కడ ఈ సిద్ధాంతంలో కూడా మళ్ళీ మొదలు పెడుతున్నటువంటి సాధన ఏంటి, ఇప్పుడు మనము త్రిపుర రహస్యం ఒక పుస్తకం చదువుకుంటున్నాం. ఆ పుస్తకంలో ఆయన మొదలుపెట్టింది ఏంటి, ఓంకారంతోనే మొదలుపెట్టాడు. ఓ ఆ అమ్ అంటే ఏంటి, మన సృష్టికి వ్యక్తం అవడానికి కారణం శబ్దం. లాస్ట్లో అమ్మవారికి ఏం చెప్పాడు, హ్రీం అని చెప్పాడు. అంటే ఏంటి, ఇప్పుడు మన శక్తి ఉపాసన చేసేటువంటి మంత్రాలన్నీ ఏంటి, కాకి సంబంధించిన మంత్రం, ఆకి సంబంధించిన మంత్రం, ఏవేవో చాలా మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలను పట్టుకొని చేస్తుంటారు. అంటే అల్టిమేట్ ఏంటి, ఆ మంత్రం పట్టుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫోకస్ అంతా ఆ మంత్రం మీద పెడతారు. మిగిలిన విషయాలన్నింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టరు కదా. అంటే ఏంటి, శక్తి మీదనే పెడతారు. ఎప్పుడైతే ఆ శక్తి మీద పెట్టి మనం చేసుకుంటూ పోతామో మనకి ఆ శక్తి వచ్చి చేరుతుంది అంటారబ్బా. అల్టిమేట్గా పూజ చేసేది ఏంటి, భగవతత్వం మన దగ్గరే ఉన్నప్పుడు మనం ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచనే మనకు వచ్చి చేరుతుంది, అంతే కదా. నా దగ్గర అమ్మవారు ఉందనేటువంటి భావంతో నేను చేసుకుంటూ పోయినాను అనుకోండి, నా కంటికి అమ్మవారే కనపడుతుంది. అమ్మవారు లేరు, అయ్యవారు లేదు, నా దగ్గర ఓన్లీ నిరాకారమైనటువంటి ఒక చిత్ శక్తి ఉందని నేను అనుకున్నాను అనుకోండి, మళ్ళీ నేను దాంతోనే తాధ్యాత్మం చెందుతా. అల్టిమేట్గా ముఖ్యమైనది ఏంది, ఇక్కడ మనమే ముఖ్యం. మనం ఏదనుకుంటే అది. ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళు పెట్టింది కూడా ఏంటి, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఒక సాంప్రదాయాన్ని, ఒక ఆచారాన్ని పాటించి అదే సంస్కారంగా పెట్టుకొని దానికి అనుగుణంగా చేసుకుంటూ వస్తున్నారు. నిజం చెప్పాలంటే మళ్ళీ డెస్టినేషన్ ఏంటి, మళ్ళీ మనం అందరం కూడా ఆ నిరాకారమైనటువంటి భగవతత్వానికే చేరుకోవటం జరగాలి. ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో మొత్తం నిన్న మనము ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ అంటే పీఠికనో ఏదో భూమికనో ఏదో అంటారు. ఇప్పుడు ఏం చెప్పారు, ఇందులో 22 చాప్టర్స్లో ఫస్ట్ 5 వచ్చి పెద్దగా అంత ఎక్కువ అంటే కొంచెం మామూలు కథలకు సంబంధించినవి ఏంటి, పరశురాముడి కథ, పరశురాముడికి ఎట్లా నిర్వేదం కలిగింది, ఎట్లా విచారణ చేస్తామనుకున్నాడు, సృష్టికి సంబంధించిన విషయాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు, ఇప్పుడు త్రిపురాదేవి అంటే ఎవరు,
ఇటువంటి విషయం వరకు చెప్పాడు. సెకండ్ దానికి వచ్చేసేటప్పటికి అక్కడికి వచ్చేటప్పటికి సత్సంగం ఏంటి, జ్ఞానం ఏంటి అని చెప్పి ఆ తర్వాత మనసు మన ఎలా ఆడిస్తున్నది అని అంటే ఏంటి భగవతత్వం అనేటువంటి నిరాకారమైనటువంటి తత్వం. ఇప్పుడు అక్కడ మనం బ్రాహ్మణ్ అని పేరు పెట్టుకున్నాం కదా భగవద్గీతలో. ఇక్కడ వచ్చేంటి అమ్మ. ఆ అమ్మ నుంచి ఏమొచ్చాము, జీవత్వం వచ్చాము. ఈ జీవత్వంతో పాటు మన దగ్గరికి ఏం వచ్చి పడింది, మనకు బుద్ధి వచ్చి పడింది. ఈ బుద్ధి అంతే కదా, ఇప్పుడు మన అనేది చిత్శక్తి అంటారు. చిత్ అంటే మన బుద్ధి. బుద్ధి తర్వాత ఏంటి, మన జ్ఞాపకాలు, వాటికి అనుగుణంగా మన కోరికలు, మళ్ళీ మన మనసులో వస్తున్న సంకల్ప వికల్పాలు, అవి తీసేసుకుంటూ అమ్మవారి అనేటువంటి భావంతో వెళితే అల్టిమేట్ ఏంటి, మన భౌతికంగా ఉన్నటువంటి కోరికల ప్రాసెస్ కనుక దాటగలిగితే అంతే కదా. మొట్టమొదట చెప్పాడు కదా, ఆది భౌతికం, కేవలం శరీరం తప్ప ఇంకోటి లేదు అనేటువంటి భావం. ఆది దైవికం కాదు, ఉపాసన చేస్తాం. ఈ ఉపాసన దేనికి, ఉన్న సత్యాన్ని కనుక్కుందాము అనేటువంటి భావంతో ఉపాసన. మూడోది వచ్చి ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఉన్నది ఒకటే సత్యం అనేటువంటి భగవతత్వం విషయాన్ని పెట్టుకోవటం. ఏ సాధన చెప్పినా 4 విషయాలు చెప్తారు. ఒకటేంటి, 100% మనం ట్రూత్ కోసం ప్రయత్నం చేయటం. అంటే సత్యం కావాలి అనేటువంటి విషయంగా మన ప్రయత్నం ఉండడం. రెండోది ఏంటి, ఏది నమ్మామో అది దాన్ని మనం శ్రద్ధగా చేయటం. ఇటు అమ్మవారు ఉపాసన చేస్తారా, లేకపోతే అటు ధ్యానం చేస్తారా, లేకపోతే సేవ చేస్తారా, లేకపోతే యోగం చేస్తారా, ఏం చేసినా అల్టిమేట్ ఏంటి, నాకు సత్యం కావాలి అనేటువంటి భావంతో ఆ చేస్తున్న పనిని సక్రమంగా చక్కగా పద్ధతిగా చేయటం చెప్తాడు. ఆ తర్వాత ఇంకొకటి ఏం చెప్తాడు, ఏమీ ఆశించకుండా మామూలుగా కేవలం భగవతత్వమే కావాలి అనేటువంటి విషయంగా దాంట్లో మనం ఆధ్యాత్మికంగా చెందటం కనుక చేరితే అల్టిమేట్ ఏంటి, బ్రహ్మీభావన అన్నారు, లేకపోతే అమ్మస్థితి అన్నారు. అంటే ఏంటి, ఒక నిరాకారమైనటువంటి స్థితికి మనం ప్రాసెస్ చేయటం. దానికి పరికరం ఏంటి, మన శరీరం. ఈ శరీరం ఎలా ఉంది, ప్రాణం ఉండబట్టి ఉంది. ప్రాణం ఉందని ఎలా తెలుస్తుంది, జ్ఞానం ఉండబట్టి తెలుస్తుంది. ఈ జ్ఞానాన్ని ప్రాణాన్ని కేవలం అంతా భగవతత్వం అనేటువంటి విషయంగా మనం ఉపయోగించుకోవడం కనుక మొదలుపెట్టడం జరిగితే అల్టిమేట్ ఏంటి, మనకు ఆ భగవతత్వ నిరాకారమైనటువంటి స్థితి తెలుస్తుంది అన్నట్టు చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకా నాకు ఇది చాలా అంటే కొంచెం డిఫరెంట్ టెక్స్ట్, ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు. అంటే ఈ కథలు అవన్నీ కూడా మనకంత టచ్ అవ్వడం కష్టంగా ఉంది. రేపు టాపిక్ మొదలుపెట్టి ఫస్ట్ టాపిక్ అది మన ఎవరు పరశురాముడు ప్రయత్నము, ఆ తర్వాత ఆయన విచారణ, ఆ తర్వాత ఆయన నిర్వేదము, ఆ తర్వాత సత్సంగం ఎట్లా పట్టుకున్నాడు, తర్వాత విషయాన్ని ఎలా గ్రహించాడు, దానికి సంబంధించిందంతా రేపు చాప్టర్ వైజ్గా ఏదో ఆ చాప్టర్లో మనకి ఎంతవరకు పనికి వస్తుందో అంతవరకు జిస్ట్ తీసుకొని, అంటే కథలు మరీ ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ముఖ్యంగా ఏంటి నేర్చుకోవటం. ఏదో ఒకటి నేర్చుకోవటం. ఏముంది ఈ కథల్లో, ఏముంటుంది, ఏ కథ విన్నా డీకోడ్ చేసుకొని ఇది మన జ్ఞానానికి ఎలా వర్తిస్తుందా అని చూసుకోవటం. ఇది కూడా ఏంటి, అద్వైతం, శివ అద్వైతం, అదేమో మన వేదాంత అద్వైతం కిందకు వస్తుంది. అద్వైతం అంటే ఏం లేదు, ఇన్ని లేవు, ఉన్నది ఒకటే, ఆ ఒకటే మన దగ్గరే ఉన్నది అని. త్రిపుర రహస్యం అమ్మ పేరు పెట్టుకున్నా, తర్వాత లలితాదేవని పేరు పెట్టుకున్నా, తర్వాత శ్రీ విద్య అని పేరు పెట్టుకున్నా, అల్టిమేట్ ఏంటి, ఇదంతా పైకి కనపడుతున్నటువంటి ప్రకృతిని దాటడం. ప్రకృతిని దాటి ఉన్న ఒకే ఒక స్థితికి మనం ఆల్రెడీ మన దగ్గరే ఉంది. అది సిద్ధ వస్తువు అంటే సిద్ధించే ఉంది. దానికే మనం పెద్దగా మనం కనిపెట్టి కొత్తదేం పట్టుకు రావక్కర్లా. మన దగ్గరే ఉన్నటువంటి ఆ సిద్ధ వస్తువుని ఇప్పుడు అక్కడేం చెప్పాడు, 3 గుణాలు కప్పేశాయి, మన లక్షణాలన్నీ కప్పేశాయి అన్నాడు. ఇక్కడేంటి, మన అమాయకత్వం, అజ్ఞానం, ఆవరణలు, విక్షేపాలు కప్పాయి అన్నాడు. అంతే కదా. ఈ అవస్థాత్రయంలో నిద్రలేస్తున్న వెంటనే ఏం వచ్చేసింది, రజోగుణం, అది చేద్దాం ఇది చేద్దాం అని పరుగుడు పెడతాం. కొద్దో గొప్ప నిద్రపోతున్న ఆ టైంలో ఏమొస్తున్నాయి, సత్వగుణం, ఆ ఆలోచనలు, ఈ ఆలోచనలు వస్తున్నాయి. తమో గుణం, అసలు మనం అంటే ఏంటో మనం తెలియకుండా నిద్రపోతున్నాం. ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత కూడా అంతా ఆ నిర్వికల్ప భావనలో కనుక మనం ఎలా చేసుకుంటూ పోవాలి, ఎలా మనం ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవాలని ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కొద్దో గొప్ప కొంచెం కథల రూపంలో కొంచెం అంటే లిటరేచర్ లాగా కూడా అనమాట. అప్పుడే వాళ్ళు అన్ని రకాల పేర్లు పెట్టి అదంతా చెప్పడం జరిగింది. రేపటి నుంచి చాప్టర్ వైజ్గా అందులో మనకి ఎంతవరకు ఉపయోగం వస్తుందో అంతవరకు తీసుకొని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు చాలామంది చెప్పటం ఏంటంటే ఇది చాలా కష్టమైనటువంటి టెక్స్టు, ఇది కనుక ఒక్కసారి అర్థమైందంటే ఇంకా మనకు ఒక్క డౌట్ కూడా ఉండదు అన్నారు. చూద్దాం. మనమంతా జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం కదా, శక్తిని వదిలేద్దామని అనుకున్నాం కదా, మరి ఆ భగవతత్వం అన్ని ఎంతవరకు తీసుకెళ్తుందో మనకు తెలియదు. అందుకని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఆ పరమాత్మతత్వం మనకు అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ రేపు చాప్టర్ వైజ్గా రేపు మొదలుపెట్టి చెప్పుకుందాం. నమస్తే.